కొన్ని వారాల నుంచి మద్యం స్కామ్ అని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఈ స్కామ్ ముందర చిన్నబోతుంది, ఇదొక సముద్రము, అదొక పిల్లకాలువ అనే తరహాలో చర్చలు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. మరి ఇటువంటి తరుణంలో A33గా ఉన్నటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ. మరి ఈ గోవిందప్ప బాలాజీ ఈరోజు సిట్ అధికారులు మైసూరులో ఉండగా ఎక్కడో అడవిలో దాక్కున్నా కూడా పట్టుకొని వచ్చారు అని చెప్పేసి మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీరు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నా కూడా అటు హైకోర్టు ధర్మాసనము కొట్టివేసింది. కొట్టివేసిన తరంలో వీళ్ళు కూడా పరారిలో ఉన్నారు అని చెప్పేసి సమాచారం. మరి ఈ శాశ్వత డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఇంట్లో కూడా సిట్టు 3 రోజులు హైదరాబాదులో ఏదైతే ఇల్లు ఉందో అతనికి ఆ ఇంటిలో 3 రోజులు దర్యాప్తు చేసింది. అందులో భాగంగా వీళ్ళ యొక్క విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి రావనున్నాయి అతి తొందరలో అయితే మనం ఖచ్చితంగా ప్రధానంగా చెప్పవచ్చు. మరి ఏంటి ఈ మద్యం స్కామ్ అనేది? దేశం మొత్తం ఒకవైపు నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్, అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మద్యం ఒక పాలసీని తీసుకొని వచ్చి ఏ విధంగా చేశారు? విజయసాయిరెడ్డి గారు కూడా అనేక ప్రెస్ మీట్ల ముందర కానీ మీడియాల ముందు కానీ ఆయన అనేక సందర్భాల్లో పలు సందర్భాల్లో నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి మాట ఏంటంటే, లిక్కర్ స్కాములో కర్త కర్మ క్రియ పాత్రధారి సూత్రధారి ఎవరు అంటే కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి.